విషం చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఆ పార్టీ మీద, ఆ విష పత్రికల మీద చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు. నిత్యం విషం చెమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ పని అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. రాజధాని అమరావతి మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయంటూ సొంత టీవీ, పత్రికలు, అనుబంధ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, జోనల్ కోఆర్డినేటర్లు, గ్రామ మండల స్థాయి కార్యకర్తలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమం నిర్వహణ, పార్టీ కమిటీల నియామకం తదితర అంశాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ దుష్ప్రచారంపై మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఊళ్ళు మునుగుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి వార్త వేశారు, కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని మరోసారి ప్రచారం చేశారు, ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడిందని మరో వార్త వేశారు. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించాలని వైసీపీ యత్నిస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలి. ఈ విషయంలో మంత్రులు, పార్టీ నేతలు చొరవ చూపాలి. ఖండించకపోతే తప్పుడు ప్రచారాలనే నిజం అనే స్థాయికి తీసుకెళ్తారు. మంచి గురించే కాదు, చెడు చేసేవారి గురించి ప్రజలను చైతన్యపరచాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం కోసం ప్రజలకు వివరించేందుకు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతం అయింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంటింటికి వెళ్లి ప్రజలకు పథకాలను వివరించాం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 1,24,00,000 కుటుంబాలను నేరుగా కలిశాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏ గ్రామానికి ఏ సమయంలో వెళ్తున్నారో యాప్ ద్వారా తెలుసుకున్నాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా చూస్తే ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల సానుకూలత వ్యక్తం అవుతోంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలను, నేతలను ప్రజలు ఆహ్వానించారు, ప్రభుత్వాన్ని దీవించారు. ఇదొక సానుకూల సూచిక. ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టే ప్రజలు ఈ స్థాయి సంతృప్తి వ్యక్తమైంది. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణ పథకాలను చెప్పిన విధంగా అమలు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. దీనికోసం నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాం. ఇతర పదవుల భర్తీ కూడా త్వరలోనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నేర చరిత్ర కలిగిన ఒక పార్టీ ఉంది. వాళ్ళ పని నిత్యం విషం చెమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే. సోషల్ మీడియా, సొంత టీవీ, పత్రికల్లో అనుబంధ మీడియాతో అసత్యాల ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళపరచాలి అనే సిద్ధాంతంతోనే వైసీపీ నిత్యం పనిచేస్తోంది. వైసీపీ చేస్తున్న ఏ ప్రచారాన్ని పరిశీలించినా వాళ్ళ కుట్ర ఏంటో అర్థమవుతుంది. మనపై చేసే అసత్య ప్రచారాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు మరింత క్రమశిక్షణతో ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు మరింత బాధ్యతగా ఉండాలి. మీ మాట, మీ చర్య పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండకూడదు. వివాదాలకు ఏ ఒక్కరూ ఆస్కారం ఇవ్వకూడదు. రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీ కమిటీలను సాధ్యమైనంత వరకు ఈ నెల చివరికి పూర్తి చేయాలి. దీనికి సంబంధించి పనిని వేగవంతం చేయాలి. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో ముఖాముఖి భేటీ అవుతున్నాను. మంచి చెడులు వారితో చర్చిస్తున్నాను. పొరపాట్లు ఉంటే సరిదిద్దుతూ సూచనలు ఇస్తున్నా. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. వారి ఆకాంక్షలను తీర్చేలా నేతల ప్రభుత్వ పనితీరు ఉండాలి. దీన్ని మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను, నేతలను అభినందిస్తున్నాను. టీడీపీ అభ్యర్థులను గెలిపించి కాలర్ ఎగరేసి తిరిగేలా, గర్వపడేలా అంతా పనిచేశారు. వివేకానంద రెడ్డికి న్యాయం చేయండి, 30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించినందుకు దండాలు అని బ్యాలెట్ బాక్స్లో స్లిప్పులు రాసి వేశారు. ఇది పులివెందులలో ఇన్నాళ్ల పరిస్థితికి అద్దం పడుతోంది. కానీ ఇప్పుడు ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు చట్టబద్ధంగా వ్యవస్థలు పనిచేశాయి కాబట్టే అంతమంది పోటీ చేశారు, అంతమంది స్వేచ్ఛగా ఓట్లు వేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూటమి అభ్యర్థులు గెలవాలి. ప్రజలతో మమేకమై వారి అవసరాలు తీర్చి సమస్యలు పరిష్కరిస్తే ప్రతి ఎన్నికల్లోనూ సునాయాసంగా గెలుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.